నమస్కారం. ఈరోజు మనం కొన్ని కీలకమైన భారతీయ యుద్ధాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, అంటే మొఘల్ సామ్రాజ్యం ఎలా మొదలైంది, దక్కన్ రాజకీయాలు, ఇంకా మరాఠాలు ఎలా పైకి వచ్చారు, ఈ విషయాలు కదా. ఖచ్చితంగా. ఈ యుద్ధాల ప్రాముఖ్యతేంటి, వాటి ప్రభావం ఎలా ఉంది, ఇవి తెలుసుకోవడమే ముఖ్యం. నిజమే. ఇవి కేవలం సైనికులు కొట్టుకోవడం కాదు, ఆ తర్వాత చాలా మారింది మరి. అవును, చరిత్ర గతిని మార్చాయన్నమాట. సరే, మొదటగా రెండవ పానీపట్ యుద్ధం 1556 కదా. అవును, 1556. అప్పుడు అక్బర్ చాలా చిన్న వయసు, 13 ఏళ్లేమో. హుమాయూన్ చనిపోయిన సమయమది. ఆ టైంలోనే హేమచంద్ర విక్రమాదిత్య ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించి మొఘలులకు పెద్ద సవాలు విసిరాడు. చాలా పెద్ద సవాలు. నిజానికి మొఘలులు భారతదేశంలో పూర్తిగా అధికారం కోల్పోయే ప్రమాదమేర్పడిందప్పుడు. మరి అక్బర్ తరపున పోరాడింది బైరామ్ ఖాన్. అతని నాయకత్వంలోనే గెలిచారు. అవును, యుద్ధంలో హేము కంటికి బాణం తగిలి ఆ స్పృహ కోల్పోయి దొరికిపోయాడు. తర్వాత శిరశ్ఛేదం చేశారు. ఆ విజయం ఎంత కీలకమైంది అంటారు? చాలా కీలకం. ఎందుకంటే అది ఉత్తర భారతదేశంలో మళ్లీ హిందూ పాలన తేవాలనే బలమైన ప్రయత్నాన్ని అణిచివేసింది. అంటే మొఘల్ సామ్రాజ్యానికి అది అసలైన పునాది అన్మాట. అక్బర్ సుదీర్ఘ పాలనకు అది మార్గం వేసింది. సరే, ఇప్పుడు ఉత్తరం నుంచి ఆ, దక్షిణం వైపు వద్దాం. తాలికోట యుద్ధం 1565. ఇది దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక విషాద ఘట్టం అంటారు. అవును, నిజంగా విషాదమే. శక్తివంతమైన విజయనగర సామ్రాజ్యం ఆ యుద్ధంతోనే పతనమైపోయింది. ఒకవైపు విజయనగర పాలకుడు అళియ రామరాయ, మరోవైపు దక్కన్ సుల్తానుల కూటమి బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ, బీదర్. రామరాయ జోక్యం చేసుకోవడం, కొంత అతి విశ్వాసం, ఇవి కారణాలు. కాని సుల్తానులకు కూడా విజయనగరమంటే ఒక ఉమ్మడి శత్రువులాగా అనిపించింది. అందుకే ఏకమయ్యారు. యుద్ధంలో గిలానీ సోదరులు అని ఇద్దరు ముస్లిం సేనాధిపతులు, వాళ్లు పక్షం మారడం గురించి చదువుతాం. అది ఎంతవరకు నిజం, ఎంత ప్రభావం చూపింది? అది కీలకమైన మలుపే. రామరాయ పట్టుబడ్డాడు, చంపబడ్డాడు. కాని అసలు విధ్వంసం ఆ తర్వాత జరిగింది. అంటే రాజధాని హంపీని పూర్తిగా నాశనం చేసేశారు. అది ఒక సాంస్కృతిక స్వర్ణయుగానికి ముగింపు. దక్షిణ భారతదేశంలో ఒక పెద్ద రాజకీయ శూన్యత ఏర్పడింది. ఓ, దాని పర్యావసానాలు చాలా దూరం వెళ్లాయన్నమాట. అవును, ఆ తర్వాతే మరాఠాలు విస్తరించడానికి, ఆ తర్వాత యూరోపియన్ శక్తులు బలపడడానికి కూడా అది ఒక రకంగా దారితీసింది. అర్థమైంది. ఇక మళ్లీ మొఘలుల వైపొస్తే ఈసారి అంతర్గత పోరు, సామూఘర్ యుద్ధం 1658. అవును, షాజహాన్ కొడుకుల మధ్య వారసత్వ యుద్ధమిది. పెద్ద కొడుకు వారసుడిగా ప్రకటించబడిన దారాషికోహ్ ఒకవైపు, మరోవైపు ఔరంగజేబ్ ఇంకా మొరాద్ బక్షుల కూటమి. ఇది కేవలం అన్నదమ్ముల పోరు మాత్రమే కాదుగదా. కాదు, ఇది భిన్నమైన సిద్ధాంతాల మధ్య పోరాటం కూడా. దారాషికోహ్ కొంత ఉదారవాది, ఔరంగజేబ్ కఠిన సంప్రదాయవాది, ఇంకా గొప్ప సైనిక వ్యూహకర్త. దారా దగ్గర పెద్ద సైన్యముందనంటారు. అయినా ఔరంగజేబ్ ఎలా గెలిచాడు? ఔరంగజేబ్ వ్యూహం, అతని సైన్యంలో ఉన్న క్రమశిక్షణ, ఇవి కారణాలు. దారా సైన్యంలో అంత సమన్వయం లేకపోయింది. దారా ఓడిపోయి, పారిపోయి, చివరకు పట్టుబడి ఉరితీయబడ్డాడు. ఈ యుద్ధం మొఘల్ సామ్రాజ్యంపై ఎలాంటి ప్రభావం చూపింది? చాలా పెద్ద ప్రభావం. దారా ఓటమితో ఔరంగజేబ్ సుదీర్ఘ పాలన, దాదాపు 49 ఏళ్లు మొదలైంది. అతని కాలంలో సామ్రాజ్యం విస్తరించినా కొన్ని విధానాలు తర్వాత సమస్యలకు దారితీశాయని కూడా అంటారు. సరే, ఇక దక్కన్కు వస్తే మరాఠా శక్తి పెరుగుదల. ప్రతాప్గఢ్ యుద్ధం 1659. శివాజీకి ఇది మొదటి పెద్ద విజయం అనుకోవచ్చా? ఖచ్చితంగా. బీజాపూర్ సుల్తానేట్ పంపిన అఫ్జల్ ఖాన్ చాలా శక్తివంతుడు, పెద్ద సైన్యంతో వచ్చాడు. కాని శివాజీ అతన్ని ప్రతాప్గఢ్ కొండల్లోకి రప్పించాడు. సైన్యం తక్కువున్నా గిరిల్లా యుద్ధతంత్రం వాడారు. అవును, ఆ భూభాగాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. సమావేశమని పిలిచి వాగ్నక్ అంటే పులిగోరులతో అఫ్జల్ ఖాను చంపడం, అది ఊహించనిది. ఆ తర్వాత దాగి ఉన్న మరాఠా సైన్యం బయటకొచ్చి బీజాపూర్ సైన్యంపై దాడిచేసి వాళ్లని పూర్తిగా ఓడించింది. ఇది శివాజీ కీర్తిని విపరీతంగా పెంచింది. దక్కన్లో ఒక ప్రధాన శక్తిగా మారడానికి ఇది పునాది వేసింది. ఇక చివరిగా సింహగఢ్ యుద్ధం 1670. త్యాగానికి ప్రతీక అంటారు దీన్ని. అవును,
పురందర్ ఒప్పందంలో మొఘలులకు ఇచ్చిన కొండానా కోటను తిరిగి గెలవడానికి జరిగిన యుద్ధం. శివాజీ సేనాని తానాజీ మలుసరే దీనికి నాయకత్వం వహించాడు. తన కొడుకు పెళ్లి పెట్టుకొని కూడా యుద్ధానికి వెళ్లాడని చదువుతాం. నిజమే, అంత నిబద్ధత. రాత్రిపూట ఉడుము సహాయంతో కోట గోడలు ఎక్కి లోపల భీకరంగా పోరాడారు. ఆ పోరాటంలో తానాజీ మొఘల్ కమాండర్ ఉదయ్భాన్తో పోరాడుతూ చనిపోయాడు. అవును, కాని అతని సోదరుడు సూర్యాజీ మిగిలిన సైన్యాన్ని నడిపించి కోటను గెలిచాడు. అప్పుడే శివాజీ అన్నమాట. గఢ్ ఆలా పన్ సిన్హా గెలా అంటే కోట వచ్చింది కాని సింహం పోయింది అని. ఆ మాటల్లోనే ఆ త్యాగం విలువ తెలుస్తుంది. అందుకే కొండానా కోటకు సింహంగడని పేరు మార్చారు. అది కేవలం కోట గెలుపు కాదు, మరాఠా ఆత్మగౌరవానికి, స్వామి భక్తికి నిదర్శనం. కాబట్టి చూశారు కదా, ఈ యుద్ధాలు ఎలా సామ్రాజ్యాలను నిలబెట్టాయో, కూల్చివేశాయో, రాజకీయాలను ఎలా మార్చాయో. అవును, ప్రతి యుద్ధం వెనుక వ్యూహాలు, నాయకత్వం, కొన్నిసార్లు అదృష్టం, ఎన్నో అంశాలు ఉంటాయి. ఇవి గెలుపోటముల కథలే కాదు, తరతరాలకు పాఠాలు కూడా. ముగింపుగా ఒక ఆలోచన. చరిత్రను మలుపు తిప్పేది గొప్ప వ్యక్తుల నిర్ణయాలా, లేక వాళ్లను కూడా నడిపించే పెద్ద చారిత్రక శక్తులా? ఏమంటారు? అది ఎప్పుడూ చర్చనీయాంశమే, ఆలోచించాల్సిన విషయమే.